వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మనం వీడియో చేయక. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో నేను కేదార్నాథ్కి ఏ విధంగా చేరుకున్నాననేది మీకు పూర్తిగా చెప్తాను. ఫస్ట్ అయితే మేమైతే శంషాబాద్ నుంచి ఢిల్లీకి అయితే మేము ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు మాకైతే ఫ్లైట్ వచ్చేసి 1:30 అనమాట. సో మేము 11:30 వరకు మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ చాలాసార్లు డిలే చేశారు. ఒకసారి ఎక్కి కూడా దిగాము, రివర్స్లో దిగాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి 4:30 అనే టైంకి. తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అంటే, సో ఆ పైలట్కి ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి మళ్ళీ దింపేశారు. తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్దాము అని కూడా మాకు చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా చాలా గొడవ చేశారు. ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎందుకు మీరు 2 అవర్స్ అని చెప్పారు. ఫైనల్గా అయితే మాత్రం వాళ్ళు మాకు 9:30కి ఇంకో ఫ్లైట్ అయితే షెడ్యూల్ చేశారు. వాళ్ళు మాకు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, మీకు కన్ఫామ్గా అయితే ఫ్లైట్ అయితే అరేంజ్ చేస్తాము, సో మీరు అయితే డోంట్ వరీ అనేసి వాళ్ళు మాకు హామీ అయితే ఇచ్చారు. బట్ మాకైతే హోప్స్ లేవు, ఎందుకంటే 2 అవర్స్కి ఒకసారి అనేసి అలా 4 to 5 టైమ్స్ చెప్పారు. సో ఫైనల్గా అయితే మేము ఢిల్లీ అయితే చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు 9:30కి అక్కడ స్టార్ట్ అవుతే అరౌండ్ 1 hour 45 minutes అనమాట. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 1300 కిలోమీటర్స్. సో ఫస్ట్ డే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మేము హరిద్వార్కి వచ్చాము. హరిద్వార్ నుంచి మళ్ళీ రిషికేష్. సో రిషికేష్ నుంచి మళ్ళీ ఇక్కడ రుద్రప్రయాగ్ అయితే వచ్చాము. ఈ రుద్రప్రయాగ్ అనేది చాలా అద్భుతమైన ప్లేస్, ఎందుకంటే చాలా హిస్టారికల్ ప్లేస్. ఎందుకంటే గంగ పుట్టింది ఇక్కడనే అనమాట. ఒక సైడు అలకనంద, మరో సైడు భగీరథ, ఈ 2 రివర్స్ కలిస్తేనే మనకు గంగా అనేది ఏర్పడుతుంది. సో ఇది అన్నమాట ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ గంగా అనేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకు గంగా. ఇక్కడ నుంచి గంగా ఫ్లో అవ్వుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి మనకు బంగ్లాదేశ్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో అయితే ఈ గంగా అనేది కలిసిపోతుంది. సో నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్, ఎందుకంటే మనం కూడా ఎప్పుడన్నా ఒకసారి ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయాల్సిందే. మా ఫ్రెండ్ కూడా నేను కూడా వ్లాగింగ్ చేస్తా అని చెప్పేసి తను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ బాగానే చెప్పింది. మా అదృష్టం ఏంటంటే మేము ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోలేదు. వెంటనే క్లియర్ అయిపోయింది ఎక్కడదక్కడనే. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్స్ లాంటి ఒక 5 minutes 10 minutes 5 minutes 10 minutes అలా జరుపుకుంటూ మేమైతే ఫైనల్కి అయితే సీతంపేట అనే విలేజ్కి అయితే మేము చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఈ లోయలు కనిపిస్తున్నాయి కదా, సో ఇది అయితే సీతంపేట అనమాట. ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. మేము అనుకున్నంత అయితే లేదు, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మాకైతే క్లియర్గా అయితే మేమైతే వెళ్ళిపోయాము. అంటే ఎక్కడ కూడా ఇరుక్కోకుండా వెళ్ళిపోయాము. ఇప్పుడైతే వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళైతే ట్రెక్కింగ్ చేసి కిందికి వచ్చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేసి కిందికి వస్తున్నారు. మేము నైట్ స్టే మాత్రం ఇక్కడనే సీతంపేట నుంచి సోన్ప్రయాగ్ అనమాట. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ మాత్రం చాలా తక్కువనే. సో మేము సోన్ప్రయాగ్లో అయితే నైట్ స్టే చేసాము. సో అది మాకు ఏంటంటే చాలా అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే సోన్ప్రయాగ్ నుంచి చాలా లైన్ క్యూ ఉంటుంది. ఎందుకంటే సోన్ప్రయాగ్ నుంచి గోరఖిండ్కి వెళ్ళాలంటే చాలా లైన్ క్యూ అయితే ఉంటుంది. అరౌండ్ 3 to 4 kilometers అయితే ఉంటుంది. సో మేమైతే అవన్నీ తప్పించుకున్నాము. ఇది మేము స్టే చేసిన హోటల్ అనమాట సోన్ప్రయాగ్లో. సీతంపేట నుంచి సోన్ప్రయాగ్ వచ్చాము. సోన్ప్రయాగ్లో మేము స్టే తీసుకున్నాము. మాకు చిన్న హోటల్ ఇచ్చారు. హోటల్ మాత్రం చాలా బాగుంది. మేము హైట్లో ఉన్నాం కాబట్టి ఆ వ్యూ అనేది మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం చెక్కలతోనే వాళ్ళు, అంటే అక్కడ ఉన్న హోటల్స్ కూడా చాలా వరకు ఇలానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంచు పడుతుంది కాబట్టి. ఇక్కడ ఒక క్యాంప్ వేసుకున్నారు వాళ్ళే. సో ఇదే అనమాట మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది సోన్ప్రయాగ్ నుంచి. సో మీరు లైన్ చూసారు కదా, ఇది లైన్ అనమాట, యాక్చువల్ లైన్ అనమాట. ఈ లైన్ బ్యాక్ ఒక 4 to 5 kilometers ఉంటుంది. ఎందుకంటే మేము సోన్ప్రయాగ్లోనే స్టే చేసాం కాబట్టి మేము ఆ హిల్ ఏరియా నుంచి జస్ట్ షార్ట్కట్లో వచ్చామన్నమాట. ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు. సో అక్కడ మాకు అరౌండ్ 4 to 5 kilometers క్యూ అనేది తప్పింది. 5 kilometers క్యూ అంటే అట్లీస్ట్ 5 to 6 hours. మేము మార్నింగ్ హోటల్ నుంచి 3కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చే వరకు అరౌండ్ 4:30 ఆ టైం అయింది మేము రీచ్ అయ్యే వరకు. సో ఇక్కడ నుంచి
సోన్ప్రయాగ్ నుంచి మనం ఇక్కడ ఇవి ఉంటాయన్నమాట. ఇక్కడ జస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇవి టాటా సుమోస్ ఇలాంటివి ఉండే వెహికల్స్, బొలెరోస్ ఉంటాయన్నమాట. సోన్ప్రయాగ్ నుంచి వీళ్ళు మనల్ని గౌరీకుండికి అనేది తీసుకెళ్తారు. ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడ ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా అయితే ఎన్ని కిలోమీటర్స్ అని తెలియదు. ఫైనల్గా అయితే మేమైతే ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం ఫుల్ జ్యూస్తోని. మా వాళ్ళు చూసారు కదా. మెల్లగా నడుచుకుంటూ అక్కడ నుంచి ముందుకైతే సాగాం. నేనైతే ఒక బ్యాగ్లో మాత్రం చిన్న వస్తువులు అనేది పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? గౌరీకుండ. గౌరీకుండ దాటలేదు ఇంకా దాటండి. ఇది యాక్చువల్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని గుర్రాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే మనకు రష్ చూసారు కదా, ఎంతమంది ఉన్నారు. ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. సో కాలు పెట్టడానికి కూడా సందు లేదు. వాము ఇంత జనాలు ఏమో. మెల్లగా అయితే చిన్నగా మేము ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. సో మెల్లగా స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి మాకు ఇప్పుడే. మా దోస్తులు చూడు ఎంత కష్టపడుతున్నారు కానీ ఇష్టం చూసి ఇష్టంతో ఎక్కబడుతున్నారు. కిలోమీటర్స్ ఉంది ఇంకా మాతో పాటు. అక్కడ బోర్డు మాత్రం 15 అని చూపెట్టింది. కాకపోతే చూడాలి మనం ఎక్కడ దాకా పోతాం. మా లివింగ్ లిజెండ్ ఫ్రెండ్ తిరుమలేష్ ఏమైంది? అప్పుడే మా ఫ్రెండ్ వికెట్ డౌన్. ఇక మెల్లగా తెలుస్తుంది ట్రెక్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి. సో చూస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయితే వాటర్ ఫాల్. ఈ వాటర్ని వీళ్ళు వాటర్ బాటిల్లో తీసుకుంటున్నారు. సో చాలామంది ఇదే వాటర్ తీసుకుంటున్నారు. బట్ నేను చాలా వరకు అయితే అవాయిడ్ చేశాను. ఎందుకు అవాయిడ్ చేశాను అంటే మనకున్న వెదర్కి ఇక్కడకున్న వెదర్కి చాలా తేడా ఉంటుంది. సో ఈ వాటర్ తాగితే మళ్ళీ ఏమవుతుంది అంటే నాకు గొంతు పట్టేస్తుంది అనేసి నేనైతే తీసుకోలేదు. అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. బట్ నేనైతే తీసుకోలేదు. 12 కిలోమీటర్స్ అయితే రైడ్ అయిపోయింది. ఇంకా 12 కిలోమీటర్స్ రైడ్ కాలేదు. 2 కిలోమీటర్స్లో 12 కిలోమీటర్స్ ఉంది ఇంకా రైడ్ అని కాదు, చేయాలి తప్పదు. ఇప్పుడు ఎండ కూడా బాగా కొడుతుంది. స్టార్ట్ అయింది కానీ వర్షం పడుతుంది అనుకున్నాం. సో యూ కెన్ జస్ట్ సీ దిస్ గైస్. సో ఎంత అందంగా ఉందో కేదార్నాథ్, ఈ లోయలు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. నాకైతే చాలా నచ్చింది. పెద్ద కూడా ఎట్లా వెళ్తుందో. ఎండ మాత్రం చంపుతుంది. టైం మాత్రం 9 అయింది. సో ఇది మా అవతారం. ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము ఏదైనా తిందామనేసి. ఆకలి టిఫిన్ కోసం అని అనుకొని కానీ లంచ్ చేస్తాను. ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అనమాట వీళ్ళది. సో వీళ్ళకు అరౌండ్ 2500 నుంచి 3500 బేస్డ్ అపాన్ వాళ్ళ వెయిట్ బట్టి వీళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళని మొయ్యడం అనేది వామ్మో, మనం ఒక్కసారి మనం ట్రెక్ చేసినందుకే మనకు చుక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ళతో పాటు ఇంకో మనిషిని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి రావడం. అంటే ఒక రోజులో వాళ్ళు పైకి వెళ్తారు, మళ్ళీ కిందికి వస్తారు విత్ వెయిట్. అట్లీస్ట్ 50 to 60 వెయిట్తోని వాళ్ళైతే రావడం అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అది. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి చిన్న మనకు వాటర్ ఫాల్స్. ప్రస్తుతానికైతే ఒక ఇంకా 10 to 12 కిలోమీటర్స్, నాట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూద్దాం రష్ ఎండ పడదాన్ని. సో ఎట్లుందో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా హాఫ్ వచ్చేసామన్నమాట. హాఫ్ ట్రెక్కింగ్ అయిపోయింది.
సో ఇప్పుడు మనం కేదార్నాథ్ చేరుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడున్న హిల్స్‌ని పాస్ కావాలి. కొన్ని హిల్స్‌ని పాస్ అయ్యి తర్వాత హైకింగ్ చేయాలనమాట. ఇప్పుడు అరౌండ్ 3500 మీటర్స్ ఎత్తులో అయితే కేదార్నాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది ఉంది గదా! ఇది మందాకిని రివర్. సో ఈ మందాకిని రివర్ గూడా ఇప్పుడు గంగలో ఒక భాగమే. సో ఇక్కడి నుంచి యాక్చువల్ ట్రెక్కింగ్ అన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ డయాగ్నల్ షేప్‌లో మనం పైకి అయితే హైకింగ్ అయితే చేయాలి. సో నేనైతే మెల్లగా పాస్ తీసుకొని సే స్టార్ట్ అయితే అయ్యాను. ఆ తర్వాత బిగ్ లించోలి, స్మాల్ లించోలి అనేసి ప్లేస్ వచ్చేసాయి. సో అక్కడి నుంచి కూడా ఇప్పుడు బ్యూటిఫుల్ వ్యూ అయితే మీరైతే చూస్తున్నారు. సో సూపర్ ఉంది. అక్కడి నుంచి నేను చూపెడుతున్నాను కదా! ఆడ నుంచి మెల్లమెల్లగా నడుచుకుంటూ ఇప్పుడైతే పైకొచ్చేసాను. సో, సో ఇదనమాట. ఇక్కడికైతే ప్రస్తుతానికైతే ఈడికొచ్చాను. ఎక్కడ చూసినా కూడా బ్యూటిఫుల్ హిల్స్. ఇప్పుడు హెలీప్యాడ్ ఉంది కదా! హెలీప్యాడ్ అయితే మనకు రిజిస్ట్రేషన్స్ అయితే దొరకలేదు. టు అండ్ ఫ్రో కలిపేసి మొత్తం కలిపేసి 18,000 అనమాట. 18,000 వన్ పర్సన్. సో మళ్ళీ ఒకసారి మనకు పైకెక్కాక ఓన్లీ మనకు 2 అవర్సే ఉంటుంది మనకు. ఆ 2 అవర్స్‌లో దర్శనం చేసుకొని మళ్ళీ మనం రివర్స్ కావాలి. అది కూడా బిగ్ ఛాలెంజే. మేమెళ్ళిన పీరియడ్ కూడా చాలా బిజీ పీరియడ్ అనమాట. ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ అయితే చాలా ఉన్నది. మేమైతే సో మాకైతే అంతా సజావుగా జరిగింది ఆ దేవుని దయ వల్ల. అక్కడక్కడ చిన్న గ్లేషియర్స్ ఇలాంటివి అయితే ఫామ్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు మే కదా! సో అవన్నీ మనకు గడ్డకట్టిపోయాయి. ఒకటి చిన్న వాటర్ ఫాల్స్. నేనైతే ఎళ్ళలేదు. సాహసం చేయలేదు అక్కడ వెళ్ళాలనేసి. సో నా ప్రయాణం మాత్రం లైక్ టెంపుల్‌ని చేరుకోవడమే. ఎందుకంటే ప్రతి అడుగుకి గూడా నీకు ఇక్కడి నుంచి దేవుడిని దలుచుకోవాల్సిందే. ఇగో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు గదా! వీళ్ళు గూడా షార్ట్ కట్స్‌లోనే వస్తారు. సో ఏందంటే దిస్ సేవ్స్ టైమ్. కాకపోతే అంటే యూ నీడ్ టు హ్యావ్ ఫుల్ ఎనర్జీ. మీకు ఎనర్జీ ఉండాలి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడే గాని మనం రెస్ట్ తీసుకున్నప్పుడు కూర్చోవద్దు. కూర్చుంటే ఏమైతది మనకి ఇంకా ఎక్కువ మనకు శ్వాస అనేది ఎక్కువ హార్ట్ బీట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం కూర్చోవడం కంటే కొద్దిసేపు అలానే ఒక 1 మినిట్ ఆర్ లైక్ ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసేసి మళ్ళీ మనం స్టార్ట్ అయితే చాలా బెటర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! యాక్చువల్‌గా మనం దగ్గరలో ఉన్నామనమాట. బేస్ క్యాంప్‌కి దగ్గరలో ఉన్నాము. ఆ ఫాగ్ చూస్తున్నారు గదా! కింద అయితే చలి అయితే లేదు. కొద్దిగా మేము రీచ్ అవుతున్నాము. ఇంకొక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ అనేసి టైంలో మాత్రం ఫుల్ చలి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏది ముట్టుకున్నా కూడా ఫుల్ కాస్ట్‌లీ. మీరు ఫస్ట్ చూసారు గదా! అక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడనే వాళ్ళందరూ మనల్ని దింపేస్తారు. సో ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. సో ఇది బేస్ క్యాంప్‌కైతే మనం వచ్చేసాం. గౌరీకుండ్ నుంచి ఇది బేస్ క్యాంప్ అనమాట. సో ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. ఇక్కడ నుంచి అట్‌లీస్ట్ మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ నడవాలి. మాకేం చెప్పారు ఎప్పుడైనా కూడా ఎవరిని అడిగినా కూడా ఇంకో 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది అని చెప్తున్నారు గానీ ఎగ్జాక్ట్ మాత్రం అయితే మాకైతే తెలవట్లే. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా మళ్ళీ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ బేస్ క్యాంప్ నుంచి టెంపుల్‌కి 3-4 కిలోమీటర్స్. ఎవరడిగినా కూడా 2 కిలోమీటర్స్ ఉంటుంది, 3 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు గానీ అది ఎగ్జాక్ట్‌గా మనకెంత అనేది మనకైతే అంచనా అయితే ఎయలేకపోయినా. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ క్యాంప్. ఈ బేస్ క్యాంప్ నుంచి టెంపుల్‌కి 3 కిలోమీటర్స్ ఆర్ 3-4 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా! ఇది చూసినాక అనుకున్న హమ్మయ్య! మనం టెంపుల్‌కైతే వచ్చేసామనేసి. ఇప్పుడు మీరు చూస్తున్న వాట్ ఎ బ్యూటిఫుల్ విజువల్ అండి ఇది. అది నేను ఫస్ట్ చూస్తే ఏమనుకున్నానంటే మంచు కొండలా లేకపోతే మబ్బులా అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అమ్మో! ఇవి మంచు కొండలనేసి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్‌గా అయితే టెంపుల్‌లోకైతే వచ్చేసాను నేను. సో లైన్ అయితే ఏం లేదు. దర్శనం చేసుకున్నాను హ్యాపీగా. వెంటనే అయిపోయింది. ఒక 1 అవర్‌లో అయితే నాకైతే అయిపోయింది దర్శనం గూడా. నేనైతే హారతికైతే కరెక్ట్ టైంకి వచ్చేసాను. నేనైతే ఏదైతే టైమ్ లైన్ పెట్టుకున్నానో ఆ టైమ్ లైన్‌కి కరెక్ట్‌గా వచ్చాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు ఇద్దరొచ్చారు. సో వాళ్ళతో పాటు నేను కరెక్ట్‌గా హారతి టైంకి అయితే వచ్చేసాను. సో బ్లెస్డ్ అనుకోవాలి. ఏదైనా మనకు అదృష్టం ఉండాలి. ఏది చూడాలన్నా గూడా ఇప్పుడు ఈ సాధువులను గానీ, ఎవరినైనా గానీ ఈ టెంపుల్‌కొచ్చడమే ఒక అదృష్టం. ఇది కేదార్‌నాథ్ అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటనమాట. ఇది చాలా డిఫరెంట్. ఈ హారతి కూడా చాలా బాగా మీరు చూసారు కదా! చాలా అద్భుతంగా అంటే
ఎవరైనా కూడా ఫస్ట్ టైం మీరు చూస్తేనే తెలుస్తది. ఓకే. అంటే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఆ డివోషన్ మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనానికైతే వెళ్ళాము. సో 2 టైమ్స్ అయితే దేవుడినైతే దర్శనం చేసుకున్నాము. సో ఈ వ్యూ చూస్తున్నారు కదా! ఈ వ్యూ అనేది మేము భైరవనాథ్ టెంపుల్ నుంచి అంటే కేదార్‌నాథ్ క్షేత్రపాలకుడు అనమాట. ఇతనే రక్షిస్తాడనమాట. సో అక్కడి నుంచి తీశాను. చాలా నేను టెంపుల్ దగ్గర కూడా మన తెలుగు వాళ్ళ పోస్టర్ చూసాను. అది కూడా మన సిద్దిపేట వాళ్ళు. సో అక్కడ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలంగాణ మన సిద్దిపేట వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన సేవ చేస్తున్నారు. వసతి గృహం కూడా ఇక్కడ చూస్తే వసతి భోజన వసతి ఉచిత భోజన వసతి. ఓకే, మనకు అన్నీ వస్తాయి. సో చూస్తే మస్తు ఆనందంగా అనిపిస్తుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఫైనల్‌గా మా కేదార్‌నాథ్ యాత్ర ఇట్లా దిగ్విజయంగా ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ.